గురూజీ అసలు ఒక టీచర్కి కానీ ప్రీచర్కి కానీ ఉండాల్సినటువంటి ఫస్ట్ క్వాలిటీ ఏంటంటారు? టీచర్స్కి ఉండాల్సిన టీచర్స్కే కాదండి, పేరెంట్స్కి కూడా ఉండాల్సిన ముఖ్యమైన క్వాలిటీ ఏంటంటే తమ పిల్లల తాలూకు స్టాండర్డ్ ఏమిటి. అందరి పిల్లలు ఒక స్టాండర్డ్తో ఉండండి, వాళ్ళ స్టాండర్డ్కి దిగి చెప్పాలి. ఉదాహరణకి ఒక గుడ్డివాడు ఉన్నాడు అనుకోండి, ఒక కేక్ మీరు చెప్పండి, ఒక కేక్ని 3 సార్లు కోసి 8 ముక్కలు చేయటం ఎలా? అడ్డంగా మళ్ళీ క్రాస్, అప్పుడు ఎన్ని ముక్కలు అవుతాయి? 8 ముక్కలు అవుతాయా? 1 2 3 4 5 6 వింటున్నది గుడ్డివాడు అండి. గుడ్డివాడు మీరు చెప్పండి, నిలువుగా అడ్డంగా క్రాస్. 1 2 3 4 5 6 ముక్కలు అయినాయి. నా 3 గీతలకి ఎలా? ఈ స్టూడెంట్ టీచర్ని అడగలేడండి, వాడికి అర్థం కాలేదు, అయినా కూడా తల ఊపుతాడు. చూడండి 6 ముక్కలు అయినాయి, ఎలా గీస్తారు మీరు? చాలా ఈజీ అండి. ఒక కేక్ని నిలువుగా కోస్తే ఎన్ని ముక్కలు అవుతాయి? 2. ఒకదాని మీద ఒకటి పెట్టి మళ్ళీ నిలువుగా గీస్తే, ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద పెట్టి గీస్తే 8. ఇంతే, సింపుల్. దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు మేక్ ది చైల్డ్ అండర్స్టాండ్. ఇంత కాంప్లికేషన్ ఉండదండి లైఫ్లో. ఇది మనకి అంటే బేసిక్గా తెలిసిన దానికి సింప్లిఫై చేసి చెప్పడమే టీచర్స్ ఫస్ట్ బాధ్యత. రైట్. అయితే గురూజీ ఈ మధ్య కాలంలో ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్ బట్టి నాకు అర్థమైంది ఏంటంటే పిల్లలు క్రియేటివిటీ అనేది లోపిస్తోంది. అంటే దీన్ని ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఒక సర్కిల్లో రెగ్యులర్గా కేక్ కట్ చేసే ప్రాసెస్ నాకు తెలుసు, బట్ అలా కాకుండా ఎలా కట్ చేయొచ్చు 8 పార్ట్స్ అవ్వడానికి అనేది తెలియట్లేదు. అంటే ఒక క్రియేటివిటీ అనేది లోపిస్తోంది. సో మీరేమంటారు? స్టూడెంట్స్లో పిల్లల్లో క్రియేటివిటీ చేయడానికి చాలామంది టెక్నిక్స్ ఉపయోగించండి కొత్త. ఉదాహరణకి మీరు సైన్స్ గ్రాడ్యుయేటే కదా, ఈ స్క్వేర్ని 4 ఈక్వల్ ముక్కలు చేయాలంటే ఏం చేయాలి? 4 ఈక్వల్ పార్ట్స్ చేయాలంటే ఏం చేయాలి చెప్పండి? అంతేగా. ఇంకోటి చేయాలంటే స్ట్రైట్. ఇది ఫస్ట్ లెవెల్ ఆఫ్ క్రియేటివిటీ. ఇంకొక స్క్వేర్ ఇస్తే దీన్ని ఎలా చేస్తారు? ఓకే, దీన్ని ఇలా తిప్పితే 4. ఇంకోటి చేయాలంటే ఇలా ఎప్పుడైతే టీచర్ చెప్పాడో వాడు క్రియేటివిటీ అద్భుతంగా పెరిగిపోతుంది. ఇంకోటి చేయాలంటే ఏం చేయాలి? ఇలా చెప్పినప్పుడు లెక్కలంటే అతనికి విరక్తి తగ్గిపోతుంది. స్టూడెంట్ ఇంత ఉందా తగ్గిపోతుంది. మ్యాథ్స్ అంటే అసలు భయమే ఉండదు. దిస్ ఈజ్ సెకండ్ ఆస్పెక్ట్ అండి. అంటే ప్రతి స్టూడెంట్ భయపడాల్సినటువంటి అవసరమే లేదు చదువు అంటే. అండ్ టీచర్కి స్టూడెంట్కి మధ్య బాండింగ్ కూడా పెరుగుతుంది. అంటే ఎంతో నేర్చుకుంటున్నాము. ఒక టీచర్ అనేవాడు ఒక ఐకానిక్ ఫిగర్, ఒక హీరో క్యారెక్టర్. దానికన్నా ముఖ్యంగా నేర్చుకోవడం ఎంత బాగుంటుందా అన్న ఫీలింగ్ ఏర్పడుతుంది. అయితే